హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కొలతలన్నీ నీట్‌గా మనము మార్క్ చేయడం జరిగిందనమాట. దానికోసం అయితే తప్పకుండా చూడండి. ఇది పొడవు వచ్చేటప్పటికి 15 ఇంచులండి. అలాగే షోల్డర్ వచ్చేటప్పటికి మనం 5.5 ఇంచులైతే తీసుకుంటున్నాం. ఇది హై నెక్ 5.5 ఇంచులకైతే మార్క్ చేసుకున్నాం. ఇలాగా ఆమ్ రౌండ్ పొడవు వచ్చేటప్పటికి 7 ఇంచులండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేటప్పటికి 35.5 ఇంచులు. దాంట్లో 4వ భాగం మనం 9 ఇంచులకైతే మార్క్ చేసుకుంటున్నాం. 35 ఇంచులకి 35.5 ఇంచులకైతే మనకి బ్లౌజ్ పూర్తిగా ఉంది కొలత. దాంట్లో 4వ భాగం 9 ఇంచులకి మార్క్ చేసుకొని 2 ఇంచులకి ఖర్చు అయితే మార్క్ చేసుకున్న తర్వాత మనం హై నెక్ 2 ఇంచులే తీసుకుంటున్నామండి. అలాగే వెలాడిపు వచ్చేటప్పటికి 3 ఇంచులు 2.5 ఇంచులు అయితే మనం నెక్ పొడవు నెక్ వెలాడిపు అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ పైనుంచి మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైనింగ్ అంతా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత చూసారా, నెక్ ఇంత చిన్నగా తీసుకున్నాం మనము. హై నెక్ అనమాట. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ భాగం మనం డిజైన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది కాలర్ టైప్ లాగా ఉంటుందన్నమాట. కాలర్కి ఎలా అయితే తీసుకుంటామో ఆ విధంగా అయితే మనము ఈ నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ కోసం అయితే మనం జాయింట్ పడుతుందండి. ఒక సైడ్ జాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి. పొడవు వచ్చేటప్పటికి 10.5 ఇంచులకి అయితే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింద భాగంలో ఎక్కువ తక్కువ ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనము 10.5 ఇంచులకి అయితే పై వైపుకి మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగ లైన్ కొట్టేసుకొని ఈ డౌన్ వచ్చేటప్పటికి 3 ఇంచులు అయితే మార్క్ చేసుకుంటున్నామండి. 3 ఇంచులకి ఇలాగ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఆమ్ రౌండ్ అనేది మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేటప్పటికి హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ 2 ఇంచులు అనేది ఇలాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ అనేది నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుందండి. చూడండి, ఇక్కడ ఉన్న క్లాత్ అనేది సరిపోతుంది. ఇలాగా పైకి కొంచెం అంతా జాయింట్ పడుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇలా ఎక్కువ తక్కువ ఉన్న క్లాత్ కూడా నీట్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఈ మిగిలిన భాగంలో మనకి ఫ్రంట్ భాగంకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుందండి. ఇలా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకొని మనం 2 ఇంచులకి పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి పై వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో అక్కడైతే మనం వేసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే జాయింట్ పడుతుందండి లైనింగ్కి. చూడండి, నేను జాయింట్ పడకుండా తీయాలని చెప్పేసి చేస్తున్నాను, కానీ పై వైపుకి జాయింట్ అనేది వస్తుంది. ఇక్కడెక్కడ క్లాత్ అనేది జాయింట్ పడకుండా అయితే రావట్లేదు. జాయింట్ పడుతుంది కాబట్టి ఒక సైడ్ మనకి జాయింట్ అంటే మనకి వేస్ట్ అంటే లూజ్ కుట్లు వేసే సైడ్కే జాయింట్ అనేది వేస్తున్నాము. ఫ్రంట్ భాగానికి అయితే జాయింట్ రాదు. వన్ సైడ్ జాయింట్ వస్తుంది. ఖచ్చితంగా జాయింట్ వచ్చింది మనము నీట్గా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియోలో తప్పకుండా మీకు జాయింట్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ మన ఫ్రంట్ భాగం మొత్తం బ్యాక్ పార్ట్ వేసుకొని గీసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనము ఫ్రంట్ భాగం నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 7 ఇంచులకి అయితే మార్క్ చేసామండి. చూడండి, 7 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అండి ఇది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచులకి అయితే మనం ఆ షేప్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రంట్ భాగం షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ భాగం నెక్ అనేది నేను ఈ విధంగా తీస్తున్నాను. కొంచెం కాలర్ మోడల్ రావాలని చెప్పేసి ఫ్రంట్‌కి ఇలాగైతే నేను మార్క్ చేయడం జరిగింది. మీరు రౌండ్ అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్ నెక్ అయినా మార్క్ చేసుకోవచ్చండి. మన ఇష్టం ఏదైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ ప్రకారం మనము బ్లౌజ్ అనేది చూడండి, మార్కింగ్ ఎలా అయితే చేసామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆమ్ రౌండ్ లోత్ అనేది ఎక్కువ తీయలేదండి, ఫ్రంట్ భాగానికి లోత్ అనేది తీయాలి. అయితే నేను కొంచెం అంతే మార్క్ చేశాను అనమాట. ఆ మార్కింగ్ ప్రకారం ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసేయాలి. ఇక్కడ కాలర్ వచ్చేలాగా నేను ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచానండి, ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇందులో వచ్చేటప్పటికి మనము షేప్ బెల్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. షేప్ బెల్ట్ పొడవు వచ్చేటప్పటికి 3.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇలాగా 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాక ఇక్కడ 3.5 ఇంచులకి మార్క్ చేసుకొని ఇట్లా వెలాడిపోయేటప్పటికి మనకి 12 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత తీసుకున్నామో అంత అయితే మార్క్ చేశాను నేను. డబుల్ ఫోల్డ్ మీద 12 ఇంచులు ఉంది కదా, అలాగా 12 ఇంచులకి అయితే మార్క్ చేశానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి, మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి మనము. ఇలా షేప్ బెల్ట్ తీసుకొని ఇంకా క్లాత్ మీద వేసుకొని మనం ఇంకా పార్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సింగిల్ వేసుకుంటే స్ట్రిప్గా ఉండదండి, ఇలాగ డబుల్ వేసుకుంటేనే స్ట్రిప్గా ఉంటుంది. షేప్ బెల్ట్ అనేది నీట్గా కుదురుతుంది. ఇలా మిగిలిన క్లాత్లో నేను డబుల్ తీస్తున్నాను అనమాట. సింగిల్ కూడా వేసుకోవచ్చండి, కానీ నేను ఇది డబుల్ ఫోల్డ్ మీదే వేస్తాను ఇప్పుడు. చూడండి, ఇవి 4 పీసెస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని మనము ఇది బోర్డర్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాము. ఇది మెయిన్ క్లాత్ కూడా చిన్న చిన్న జాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఒక సైడ్ జాయింట్ వచ్చింది కాబట్టి ఇది మెయిన్ క్లాత్ కూడా మనకి 2 వైపులు జాయింట్ అనేది వస్తుందండి. ఆ చిన్న చిన్న జాయింట్స్ అనేవి కుట్టాల్సి ఉంటుంది. హ్యాండ్స్ తీసుకున్నాక మనం నడుము వైపు కూడా, అంటే మన బ్యాక్ పార్ట్ కూడా మనం ఈ బోర్డర్ అనేది వేస్తున్నాము. దానికోసం అయితే ఈ బోర్డర్కి ఇలాగ వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి హెమ్మింగ్ ఏమి రాదండి, హెమ్మింగ్ లేకుండా మనం ఫోల్డ్ చేసి కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే కొంచెం అంత క్లాత్ ఉంచాలండి, ఒక 1/2 ఇంచ్ ఉంచేసుకొని కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన దాంట్లో మనము ఫ్రంట్ భాగం షేప్ బెల్ట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో కూడా షేప్ బెల్ట్స్కి మనకి జాయింట్ అనేది పడుతుందన్నమాట. ఇటు క్లాత్ అనేది సరిపోవట్లేదు కాబట్టి నేను ఒక సైడ్ వేసేసి తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్కి మనకి ఎక్కువ జాయింట్ అనేది రాదు, కొంచెం కొంచెం అనేది వస్తుందన్నమాట. ఫ్రంట్ భాగానికి మెయిన్ క్లాత్ జాయింట్ అనేది రాదండి, నీట్గా సరిపోతుంది క్లాత్ అనేది. దానికోసం అనేది నేను ఎటు వస్తుందనేది చూస్తున్నాను, షేప్ బెల్ట్కి సరిపోయేలాగా. క్రాస్గా వేసాను కానీ సరిపోదండి, అందుకని స్ట్రైట్గా వేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. మనకి క్లాత్ సరిపోనప్పుడు చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్కి తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న జాయింట్స్ అనేవి పడతాయి, అది మనం తప్పకుండా, ఎందుకంటే లైనింగ్కి జాయింట్ పడుతుంది కదండి, అది అతుక్కుంటే సరిపోతుంది, జాయింట్ కుట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే షేప్ బెల్ట్స్కి సైడ్లకి అయితే చిన్న చిన్న జాయింట్స్ అయితే వస్తాయండి, ఖచ్చితంగా జాయింట్ అనేది. ఎందుకంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది మెయిన్ క్లాత్ చాలా చిన్నగా వచ్చింది కాబట్టి, ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి పెద్ద బ్లౌజ్ అండి, 35.5 ఇంచ్ అనమాట. దానికి కోసమైనా మనకి బ్లౌజ్ పీస్ అనేది కొంచెం సరిపోలేదు. అది కాక మనం హై నెక్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇందులో క్లాత్ అనేది ఎక్కడ మిగలదండి. చూడండి, ఈ విధంగా ఎత్తి నేనైతే షేప్ బెల్ట్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇదైతే కొంచెం అటు ఇటు జాయింట్ అనేది పడుతుంది.
ఈ మిగిలిన పీసెస్లోనే మనం జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకుని ఇన్ని చిన్న చిన్న పీసెస్ అనేవి బ్లౌజ్ పూర్తయ్యే వరకు కూడా మనం ఈ పీసెస్ అనేవి పడేయవద్దండి, జాగ్రత్తగా ఉంచాల్సి ఉంటుంది. బ్లౌజ్ పూర్తయిపోయి ఒక్కసారి వాళ్ళకి సెట్ అయిందంటే మనకి ఇంకా మళ్ళీ తిరిగి మన కాడికి బ్లౌజ్ అనేది రాదు కాబట్టి అప్పుడు పడేసినా పర్వాలేదు. ముందైతే మనం ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ పడేసామంటే ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది సరిపోకపోయిందంటే ప్రాబ్లం అవుతుంది. అంటే మనకి జాయింట్లో అతుక్కోవడానికి అయితే పీసెస్ అనేవి కంపల్సరీ కావాలి. థ్యాంక్ యూ అండి.